చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ పత్రాలతో 100 కోట్ల విలువైన భూదోపిడి. తిరుపతిలో వెలుగు చూసిన పెద్దిరెడ్డి కబ్జా పర్వం. ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ఏపీ మద్యం కేసు నిందితుల ఇళ్లలో సోదాలు. హైదరాబాద్ భారతి సిమెంట్స్ కార్యాలయంలోనూ తనిఖీ. పలు పత్రాలు స్వాధీనం చేసుకున్న సెట్. సింగపూర్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు. 5 రోజుల్లో 29 సమావేశాల్లో పాల్గొననున్న సీఎం. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులకు పచ్చజెండా. దస్త్రంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి. 4 రోజుల్లో వెలువడనున్న షెడ్యూలు. వరద తగ్గిన తర్వాతే కాళేశ్వరం ఆనకట్టలకు పరీక్షలు. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వెల్లడి. డ్యాంలను పరిశీలించిన నిపుణులు. యూకేతో ఎఫ్టీఏ చరిత్రాత్మకమన్న ప్రధాని. భారత్పై ప్రపంచ దేశాల నమ్మకానికి నిదర్శనమని వెల్లడి. తూత్తుకుడిలో 4,900 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం. కేరళలో బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వానలకు 4 మృతి. తిరుపతి విమానాశ్రయానికి అత్యంత సమీపంలో 100 కోట్ల విలువైన 27.70 ఎకరాల భూమిని నకిలీ పత్రాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించారు. మాజీ సైనికులకు ఇచ్చిన డీకేటీ పట్టాలంటూ నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూములను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. వైసీపీ హయాంలో అధికార బలంతో రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేయించారు. ఈ అక్రమాలపై గత నెల 28న ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం 11 మంది ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైంది. జగన్ జమానాలో నంబర్ 2గా పెత్తనం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకొచ్చింది. ఏకంగా 100 కోట్లకు పైగా విలువైన 27.70 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భార్య స్వర్ణలత పేరు మీద పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించేశారు. 6 మాజీ సైనికులకు 2004-8 మధ్య ప్రభుత్వం ఆ భూముల్ని అసైన్ చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. వారి నుంచి ఆ భూములు కొన్నట్టుగా చూపించారు. వాటిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు భూ వినియోగ మార్పిడి కూడా చేయించేశారు. ఆ భూములు తనవేనని, వాటి విలువ 5.25 కోట్లని 2024 ఎన్నికల అఫిడవిట్లో పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ఆ భూముల్ని మాజీ సైనికులకు అసైన్ చేసినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్ధారించింది. దీంతో పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న భూమిలో 15.10 ఎకరాల్ని జిల్లా యంత్రాంగం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కోర్టు కేసులు వంటి కారణాలతో మిగిలిన భూమి స్వాధీనం కోసం వేచి చూస్తోంది. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామ పరిధిలోని 524/1, 533, 534, 535, 536/1, 537, 537/1 సర్వే నంబర్లలో 27.70 ఎకరాల భూమిని 2004, 2006, 2007, 2008 సంవత్సరాలలో 6 మాజీ సైనికులకు ప్రభుత్వం అసైన్ చేసినట్టు నకిలీ పత్రాలు సృష్టించారు. కానీ 2022 వరకు అవి వెబ్లాండ్లో నమోదే కాలేదు. 2022 మార్చి 29న ఆ సర్వే నంబర్లను వెబ్లాండ్లో నమోదు చేశారు. 2 రోజులకే మార్చి 31న రిజిస్ట్రేషన్ కోసం తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. ఏప్రిల్ 30న రిజిస్ట్రేషన్, సెప్టెంబర్ 22న మ్యూటేషన్ చేసేశారు. అప్పట్లో పెద్దిరెడ్డి అడుగులకు మడుగులెత్తిన అధికారులు ఆయన హుకుం జారీ చేసిందే తడువుగా మెరుపు వేగంతో స్పందించారు. ఆ భూములపై ఏమైనా అభ్యంతరాలున్నాయేమో చెప్పాలంటూ తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ ఏప్రిల్ 30న ఏర్పేడు తహసీల్దార్కు లేఖ రాశారు. అభ్యంతరాలేవీ లేవంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తహసీల్దార్ ప్రత్యుత్తరమిచ్చారు. ఆ భూముల్ని పెద్దిరెడ్డి భార్య పేరిట అదే రోజు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసేశారు. మాజీ సైనికులకు ప్రభుత్వం భూములు అసైన్ చేసినట్టుగా చెబుతున్న పత్రాలు నకిలీవని, రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేశారని జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. ఆ పత్రాల్ని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపగా నకిలీవని ల్యాబ్ నిర్ధారించింది.
మాజీ సైనికులకు ఇచ్చినట్టుగా చెబుతున్న డి పట్టాలను ఒకే అధికారి ఒకే రోజు జారీ చేసినట్టుగా ఉన్న పత్రాల్లో సంతకాల్లో తేడా ఉంది. వికృతమాల గ్రామంలోని 19వ నంబర్ బ్లాక్ను సబ్ డివిజన్ చేసి 524/1, 533, 534, 535, 536/1, 537, 537/1 సర్వే నంబర్లను ఏర్పాటు చేయలేదు. 19వ బ్లాక్ నుంచి విభజించి కేటాయించిన సర్వే నంబర్ 505 మాత్రమే. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22A నుంచి ఈ వరకు ఉన్న సెక్షన్ల ప్రకారం నిషేధిత భూముల జాబితాను ప్రభుత్వం 2017లో అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు పంపింది. దానిలో సర్వే నంబర్ 524 ప్రస్తావన తప్ప మిగతా సర్వే నంబర్ల వివరాలు లేవు. 524కి సంబంధించి టి జయమ్మ అన్న పేరుతో ఉందే తప్ప పెద్దిరెడ్డి ముఠా క్లెయిమ్ చేస్తున్నట్లుగా డి సుబ్రహ్మణ్యం అన్న పేరు లేదు. కాబట్టి 2017-18కి ముందు ఆ సర్వే నంబర్లు లేనేలేవని జిల్లా యంత్రాంగం నిర్ధారణకు వచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ కుట్రలో పాత్రధారులైన ఒక తహసీల్దార్, 3 మండల సర్వేయర్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, 2 వీఆర్ఓలు, ఒక విలేజ్ సర్వేయర్, 2 సబ్ రిజిస్ట్రార్లు, ఒక సీనియర్ అసిస్టెంట్పై అభియోగాలు నమోదు చేస్తూ 2025 మార్చి 6న ప్రభుత్వం ఛార్జ్ మెమోలు జారీ చేసింది. వారిపై త్వరలో క్రమశిక్షణ చర్యలు చేపట్టనుంది. ఈ కుట్రపై ఏర్పేడు తహసీల్దార్ ఫిర్యాదు మేరకు జూన్ 28న ఏర్పేడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ డీకేటీ పట్టాలు పుట్టించారని, గ్రామ రికార్డులు, మ్యాప్లకు సంబంధించి అసలు సర్వే నంబర్ 19లో ఆ సర్వే నంబర్లేవీ లేవని, అవి నకిలీ పత్రాలని ఫారెన్సిక్ ప్రయోగశాల కూడా నిర్ధారించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వం భూమి కేటాయించాలంటే జిల్లా సైనిక సంక్షేమాధికారి ద్వారానే దరఖాస్తు వెళ్లాలి. ఈ భూములకు సంబంధించి అలా దరఖాస్తు వెళ్లిన దాఖలా లేవు. 1963 నాటి జీవో నంబర్ 743 ప్రకారం మాజీ సైనికులకు భూములు కేటాయించేటప్పుడు వారి సర్వీస్ రికార్డు, ఐడీ కార్డులు, పింఛన్ వివరాలు, డిశ్చార్జ్ రికార్డు వంటివన్నీ అసైన్మెంట్ ఫైల్లో పొందుపరచాలి. ఇక్కడ అవేవీ అందుబాటులో లేవు. మాజీ సైనికుల ఉపాధి కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్ని 10 ఏళ్ల తర్వాత మాత్రమే వారు విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు కూడా జిల్లా కలెక్టర్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. అలాంటి భూములపై ఉత్తర ప్రత్యుత్తరాలు, వివరణలు జిల్లా రిజిస్ట్రార్, కలెక్టర్ స్థాయిలో జరుగుతాయి. సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్లు వారికి లేని అధికారాల్ని చేతిలోకి తీసేసుకుని నకిలీ పత్రాల్ని రిజిస్ట్రేషన్ చేసేశారు. నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూమిలో 15.10 ఎకరాల్ని జిల్లా యంత్రాంగం స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేసింది. దానిపై స్వర్ణలత హైకోర్టులో 3 రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారించిన కోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఆ భూమిలో 12.60 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఉట్టి జయరామయ్య, కె రెడ్డమ్మ కూడా కోర్టులో పిటిషన్లు వేశారు. 524/1లో తనకు 2.25 ఎకరాల్ని ప్రభుత్వం అసైన్ చేసిందని డి సుబ్రహ్మణ్యం చెబుతున్న భూముల్ని 2022 మార్చి 29న నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తూ అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భూముల డీకేటీ ఫైల్స్ అందుబాటులో లేవు. ప్రభుత్వం 2017లో జిల్లా రిజిస్ట్రార్లకు పంపిన నిషిద్ధ భూముల జాబితాలో 524/1 సర్వే నంబర్కు సంబంధించి టి జయమ్మ పేరు ఉంది. దీని వెనుక ఉన్న మతలబేంటి, నాటి కలెక్టర్ ఏ ప్రాతిపదికన నిషిద్ధ జాబితా నుంచి తొలగించారన్న అంశంపైన దర్యాప్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ సీఎం జగన్ కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని భారతీ సిమెంట్స్ కార్యాలయంలో నిన్న సోదాలు చేసింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తికాలపు డైరెక్టర్, మద్యం కేసులో నిందితులైన గోవిందప్ప బాలాజీ ఛాంబర్లోనూ, బంజారాహిల్స్లోని ఆయన నివాసంలోనూ తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకుంది. మద్యం ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీలోకి రూటింగ్ చేశారని, బెంగళూరు కేంద్రంగా స్థిరాస్తి రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని గోవిందప్ప బాలాజీపై అభియోగాలు ఉన్నాయి. మద్యం ముఠా సభ్యులతో ఆయన హైదరాబాద్లో పలుమార్లు సమావేశమైనట్లు సెట్ ఇప్పటికే సాంకేతిక ఆధారాలను సేకరించింది. ఆ సొమ్ము ఎక్కడెక్కడి నుంచి ఎలా తరలించారు, భారతీ సిమెంట్స్లోకి అవి మళ్లాయా తదితర అంశాలను తేల్చేందుకు సెట్ సోదాలు జరిపింది. కార్యాలయంలోని బాలాజీ ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుంది. రాజ్ కేశిరెడ్డి భార్య సోదరి పైరెడ్డి మేఘన ప్రియదర్శిని రెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతారెడ్డి డైరెక్టర్గా ఉన్న రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంలోనూ, మద్యం కుంభకోణం నిందితుడు బూనేటి చాణక్య యజమానిగా ఉన్న ట్రీ గిల్స్ రెస్టారెంట్ కార్యాలయంలోనూ సోదాలు చేసి ఆర్థిక లావాదేవీల వివరాలు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చేందుకు ఈ కంపెనీ కేంద్రంగా లావాదేవీలు జరిగాయని సెట్ అనుమానిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఆకర్షించడం, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్లో పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరుకున్న చంద్రబాబుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 5 రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ పారిశ్రామికవేత్తలు, సింగపూర్లో భారత హై కమిషనర్తో సమావేశమవుతారు.
సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐటీ, పరిశ్రమలు, అర్బన్ డెవలప్మెంట్, క్రీడలు, నౌకాశ్రయాలు, ఫిన్టెక్ రంగాల్లో అనేక అంతర్జాతీయ భాగస్వామ్య అవకాశాలపై చర్చలు జరుపుతారు. నేడు సీఎం సింగపూర్లోని భారత హైకమిషనర్ శిల్ప కంబులేతో సమావేశమవుతారు. తర్వాత ప్రముఖ సంస్థ సుర్బనా జురాంగ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం ఎవర్సండై ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తనశ్రీ డాటో ఏకే నాథన్తో భేటీ అవుతారు. ఓవీస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొంటారు. సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ తదితర దేశాల తెలుగు పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. జీరో పావర్టీ మిషన్లో భాగమైన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలుగు పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలను సీఎం కోరనున్నారు. సాయంత్రం భారత హై కమిషనర్ నివాసంలో విందు సమావేశానికి సీఎం హాజరవుతారు. రెండో రోజు సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రితో భేటీ అవుతారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై అధ్యయనం కోసం బిడదారి ఎస్టేట్ను సందర్శిస్తారు. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్పై నిర్వహించే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనూ చంద్రబాబు బృందం పాల్గొంటుంది. సింగపూర్ నిర్మించిన స్పోర్ట్స్ స్కూల్ను సందర్శించనుంది. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పరిశీలించేందుకు టూవాస్ పోర్ట్లో పర్యటించనుంది. పెట్టుబడిదారులతో నెట్వర్కింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోలోనూ సీఎం పాల్గొంటారు. 29వ తేదీన ఏఐ సింగపూర్, ఎస్ఐఏ ఇంజనీరింగ్, కేపెల్, జీఐసీ లాంటి ప్రముఖ సంస్థలతో సమావేశం కానున్నారు. ఐటీ, ఫిన్టెక్, బిజినెస్ రౌండ్ టేబుల్లో 10కి పైగా అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో చర్చించనున్నారు. అనంతరం సింగపూర్ దేశ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అవుతారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ హిసియన్ లూంగ్తోనూ సమావేశమవుతారు. సింగపూర్లోని జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ను సందర్శించి పారిశ్రామిక అభివృద్ధి మోడల్పై అధ్యయనం చేస్తారు. ప్రముఖ కంపెనీల సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో పోర్ట్లు, మౌలిక సదుపాయాలపై సీఎం చర్చిస్తారు. 4గో రోజు పర్యటనలో సీఎం కేపిటాలాండ్, సుమితోమో మిట్సుయి బ్యాంక్, టెమసెక్ సంస్థలతో సమావేశమవుతారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివిఎన్ బాలకృష్ణన్తో భేటీ కానున్నారు. జూలై 31న సింగపూర్ హోంమంత్రి కె షణ్ముగం స్థానిక ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అదే రోజు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి మంత్రి పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ఆగస్టు 15న ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన వితంతు పింఛన్ను పునరుద్ధరించినట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 1.25 లక్షల మందికి వితంతు పింఛను ఆగస్టు 1న అందిస్తామన్నారు. మా సోదరీమణులకి బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామన్నాం. 5 రోజుల ముందు నేను లోకేష్ బాబు గారు ఆర్టీసీ అధికారులతో మీటింగ్ పెట్టాం. సార్ మీరు ఒక జిల్లాకే పరిమితం చేయండి అని అన్నారు. కానీ లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే మాటిచ్చాం 5 రకాల బస్సుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా ఉపాధ్యాయుల పదోన్నతులకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేశారు. ఈ నెల 30 నాటికి ఉండే ఖాళీలను పరిగణలోకి తీసుకుని పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 4 రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 2000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కనున్నాయి. సుమారు 750 మంది స్కూల్ అసిస్టెంట్లు గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. ఖాళీ అయిన 750 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎస్జీజీలకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయనున్నారు. సుమారు 800 పీఈటీలు, భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాలను అద్భుతమైన వైజ్ఞానిక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. యూనివర్సిటీలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 2007 తర్వాత తొలిసారి విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను చేపట్టామని తెలిపారు. బీసీ అభ్యర్థుల మేరకు పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్స్ నిధులను మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విశ్వవిద్యాలయాల్లో చదువుకునే ప్రతి ఒక్కరికి కొలువులు దక్కేలా నైపుణ్య శిక్షణ ఇచ్చే చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంతో ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడేటువంటి స్కిల్ బేస్డ్ నాలెడ్జ్ సెంటర్స్ గా పబ్లిక్ యూనివర్సిటీస్ తయారు కాకపోతే వారి జీవితం అంతా, భవిష్యత్తు అంతా
అంధకారంగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయటమే కాకుండా ఈరోజు చకచక పనులు జరుగుతూ ఉన్నాయి. కార్పొరేట్ సెక్టర్ పనికొచ్చేటువంటి సిలబస్ కూడా, కోర్సెస్ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్లో ఇంట్రడ్యూస్ చేసి భవిష్యత్తులో ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తాం. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారని, కానీ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కరెంటు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇంద్రమ్మ మోడల్ హౌస్ను ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు, స్టీల్ బ్యాంక్, కాటమయ్య రక్షక కవచాలను పంపిణీ చేశారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, కొత్తగా పుట్టిన వారు, పెళ్లైన వారికి కూడా ఇవ్వలేదన్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, మన ఆరోగ్యాలను కాపాడుకోవడానికి స్టీల్ సామాగ్రి వాడాలని మంత్రి సూచించారు. భారత్ యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం FTA చరిత్రాత్మకమైందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచానికి భారత్పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని వివరించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో 4,900 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి తూత్తుకుడి విమానాశ్రయం నూతన టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. టెర్మినల్ భవనమంతా కలియ తిరిగారు. వికసిత్ భారత్, వికసిత్ తమిళనాడు కోసం కృషి చేస్తామని మోదీ తెలిపారు. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా మౌలిక సదుపాయాలు, ఇంధనం వెన్నెముక లాంటివని ప్రధాని పేర్కొన్నారు. ఈ రెండింటిపై దృష్టి పెట్టామన్న మోదీ, తమిళనాడు అభివృద్ధిలో ఇది తమ నిబద్ధతను చాటుతోందన్నారు. భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం తర్వాత బ్రిటన్లో విక్రయించే 99% భారతీయ వస్తువులపై ఎలాంటి ట్యాక్స్ ఉండదని ప్రధాని మోదీ వివరించారు. इस FTA एग्रीमेंट के बाद ब्रिटेन में बिकने वाले 99% भारतीय प्रोडक्ट्स पर कोई टैक्स नहीं लगेगा. ब्रिटेन में भारतीय चीजें सस्ती होंगी तो वहां डिमांड बढ़ेगी और यहां भारत में उन चीजों के निर्माण के लिए ज्यादा मौके बनेंगे. भारत ब्रिटेन FTA से तमिलनाडु के युवाओं को, हमारे छोटे उद्योगों, MSMEs को, स्टार्टअप्स को सबसे अधिक लाभ होगा. వరద ప్రవాహం తగ్గిన తర్వాతే మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆనకట్టలకు తదుపరి పరీక్షలు చేపట్టే అవకాశం ఉంటుందని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CWPRS నిపుణుల బృందం తేల్చింది. NDSA సిఫారసు చేసిన పరీక్షలకు సంబంధించి గురువారం నిపుణుల బృందం బ్యారేజీలను సందర్శించింది. 3 ఆనకట్టలకు జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు అవసరమని NDSA స్పష్టం చేసింది. ప్రముఖ సంస్థలను సంప్రదించి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించింది. అందులో భాగంగా పరీక్షల కోసం ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థలు CWPRSను సంప్రదించాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిల ఆనకట్టలను సందర్శించిన నిపుణుల బృందం గ్రౌంటింగ్ చేసినందున ఖచ్చితమైన సమాచారం రాదని పేర్కొంది. ఆనకట్టలకు ఇరువైపులా 60 మీటర్ల దూరంలో బోర్లు వేసి కోర్ నమూనాలను సేకరించాలని సూచించినట్టు సమాచారం. వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే బోర్హోల్స్ సాధ్యమవుతుందని నిపుణులు తెలిపారు. దీంతో పరీక్షలకు కొంత సమయం పడుతుందని అంటున్నారు. వర్షాలు, వరదల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాకు ₹1,00,00,000 చొప్పున విడుదల చేసింది. ఇటీవల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ₹33 కోట్ల విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి SDRF నిబంధనలకు అనుగుణంగా భారీ వర్షాలు, వరదల సమయంలోనే వినియోగించాలని విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక CS అరవింద్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. ఎయిర్ బోట్లు, లైఫ్ జాకెట్లు, సైరన్లు, మైక్ సెట్లు, రోప్, గ్యాస్ లైట్ కట్టర్లు, నిచ్చెనల వంటి పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. SDRF శిక్షణ ఇచ్చిన ఆపద మిత్రులకు అవసరమైన పరికరాలను సమకూర్చాలని ఆదేశించారు. 4 రోజులుగా కురిసిన వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి బస్టాండ్ చిన్నపాటి చెరువును తలపిస్తోంది. ములుగు జిల్లా మేడారంలో జంపన్నవాగు బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, పాండవులగుట్ట, చింతోని గుంపు జలపాతాల వద్ద పర్యాటకుల సందడి పెరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కుమ్రాభీం ప్రాజెక్టు గతేడాది కురిసిన వానలకు బీటలు వారింది. ప్రస్తుతం పడిన వర్షాలకు మరింత కుంగిపోకుండా ప్రాజెక్టు కట్టపై తాత్కాలికంగా పరదాలు కప్పారు. భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లా తాడిచెల్ల ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షానికి సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ పొంగి రహదారులపైకి మురికి నీరు చేరింది. ఎడతెరిపిలేని వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 514.75 మీటర్లు కాగా 4 తుమ్ముల నుంచి నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
రైతులకు ఎక్కడ యూరియా ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించినట్లు గుర్తిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంప్లెక్స్ ఎరువులు తీసుకుంటేనే డీఏపీ విక్రయిస్తామని, నిబంధనలు పెట్టే వ్యాపారులపై ఈసీపీడీ యాక్టులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సీఎస్ విజయానంద్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో యూరియా లభ్యత, వర్షాల నేపథ్యంలో చెరువులు, కాలువగట్లకు గండ్లు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి నిర్వహణపై అధికారులకు సీఎస్ పలు సూచనలు చేశారు. ఉత్తమ నీటి నిర్వహణ విధానాలను అధికారులు తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. వర్షపు నీరు సముద్రంలోకి వృధాగా పోకుండా సాధ్యమైనంత వరకు అన్ని ప్రాజెక్టుల్ని నింపాలని సూచించారు. ఏలూరు జిల్లాలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అమృతం స్పష్టం చేశారు. సదరం శిబిరానికి వచ్చిన కొంతమందిలో పోలియో లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వైద్య నిపుణుల బృందంతో కలిసి వేలేరుపాడు మండలం మేడేపల్లిలో వైద్యాధికారి పర్యటించారు. పలువురు ఇళ్లకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. బాధితులకున్న లక్షణాలు, కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలను బట్టి వారెవరికి పోలియో లక్షణాలు లేవని, పుట్టుకతో వచ్చిన రుగ్మత లేనని వెల్లడించారు. కొన్ని శాస్త్రీయ పరీక్షల ద్వారా పోలియోను నిర్ధారించవచ్చని చెప్పారు. వీరికి అలాంటి పరీక్షలేవి అవసరం లేదన్నారు. ఈ టీంలో ఇప్పుడు మేము ఇద్దరు పరీక్షించడం జరిగింది. ఒకటేమో సెరెబ్రల్ పాలసీ ఉంది, రెండోదేమో మెనింగోమైలోసిల్, అది పుట్టుకతో వచ్చిన తేడా. సో పోలియోలో ఎలా ఉంటుంది అంటే శాంతం బాడీ వదిలేస్తుంది, లైక్ ఫ్లాసిడిటీ అంటాము, అది ఉంటుంది. ఈ బిడ్డల్లో అయితే ఎక్కడ కూడా ఫ్లాసిడిటీ అయితే లేదు. సో 100% ఇది పోలియో కాదు అని చెప్పేసి మేము నిర్ధారించడం జరిగింది. గాజాలో ఆకలి కేకలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. గాజాలో విమానాల ద్వారా సరుకుల్ని జారవిడుస్తామని తెలిపింది. అయితే ఖచ్చితంగా ఎక్కడ జారవిడిచేది పేర్కొనలేదు. ఐక్యరాజ్యసమితి ఆహార సరఫరా కాన్వాయ్ల కోసం మానవతా కారిడార్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గాజాలో ఇటీవల ఆకలి మరణాల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ఈ మేరకు ప్రకటన చేసింది. ఇటీవల గాజాలో మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై పలుమార్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వందల మంది గాజావాసులు మృతి చెందారు. ఈ మరణాలకు ఇజ్రాయెల్ కారణమని గాజా అధికారులు ఆరోపించారు. ఈ ఘటనలపై ఇజ్రాయెల్పై మిత్ర దేశాలతో పాటు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో సరుకుల్ని జారవిడవాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. నదులు, ఆనకట్టలలో నీటి మట్టాలు భారీగా పెరిగాయి. పలు చోట్ల చెట్లు విరిగి నేల కొరిగాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్ జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పత్తనంతిట్ట, కొట్టాయం, పాలక్కాడ్, మళప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన 3ంటికి ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాబోయే 5 రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు మహారాష్ట్రలోని పాల్ఘర్లోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. వర్షాల వల్ల సంభవించిన వేర్వేరు ప్రమాదాల్లో 4 మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. 450కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. పాల్ఘర్ జిల్లాకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత మహిళా కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ మధ్య ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. శనివారం తొలి గేమ్ 41 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. ఇద్దరికీ గెలిచే అవకాశాలు లభించినా పై చేయి సాధించలేకపోయారు. హంపి నల్ల పావులతో ఆడింది, దివ్య తెల్ల పావులతో ఆడింది. 11వ ఎత్తు తర్వాత దివ్య బలమైన స్థితిలో కనిపించింది, కానీ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయింది. అయితే 25వ ఎత్తు వద్ద సమయం తక్కువగా ఉండటంతో దివ్య ఒత్తిడికి గురైంది. నేడు జరిగే రెండో గేమ్లో ఇరువురు తలపడనున్నారు. ఇవాళ హంపి తెల్ల పావులతో ఆడుండటం ఆమెకు సానుకూల అంశం. క్లాసికల్ ఫార్మాట్లో రెండో గేమ్ కూడా డ్రాగా ముగిస్తే సోమవారం ట్రైబేక్స్ ఆడతారు. ఫైనల్కు చేరిన హంపి, దివ్య ఇప్పటికే క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించారు. 3వ స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి కూడా ఆ టోర్నీలోకి ప్రవేశం లభిస్తుంది. 3వ స్థానం కోసం జరుగుతున్న పోరులో చైనా అమ్మాయిలు జోంగ్వేతాన్, టాప్ సీడ్ లీ టింగ్జీ పాయింట్ పంచుకున్నారు.